చంద్రబాబు, జగన్ వీళ్ళిద్దరి మధ్య పోలిక పెడుతూ చాలాసార్లు నన్ను మీలాంటి మిత్రులు చాలామంది అడుగుతూ వచ్చారు. నిజానికి చంద్రబాబు గారు ఈ వయసులో కానీ ఆయనకన్నా అనుభవం ఇచ్చే కానీ చాలా హుందాగా ఉండాలి. ఆయన ప్రసంగాల్లో కూడా చాలా హుందాతనం కనిపించాలి. కానీ దురదృష్టవశాత్తు అది లోపించింది. దానికి కారణం ఏంటంటే ఈయనేమో ఎండల్లో పెడుతుంటే చలువు పందిళ్ళేసి ఎక్కువ సందర్భాల్లో కూర్చోబెట్టి ప్రసంగాలు ఇచ్చి ఈయన ఇస్తూ ఉంటే తమ్ముళ్ళు తప్పట్లు కొట్టండి అని చెప్పాల్సిన పరిస్థితి ఈయనకి. మండుటెండల్లో అసలు ఎండ చూసుకోకుండా వేల మంది వచ్చి జనం జగన్ గారికి కానీ వారి తల్లి వారి అమ్మగారు అయినటువంటి విజయమ్మ గారికి కానీ అయినా లేదా సోదరైన షర్మిల గారికి అయినా విపరీతంగా జనం రావటం, వాళ్ళంతా విపరీతమైన రెస్పాన్స్ ఇవ్వటం, ఈ తేడా చూసిన తర్వాత చంద్రబాబు గారు బ్యాలెన్స్ కోల్పోయినట్లు నాకు అనిపిస్తూ ఉంది. బ్యాలెన్స్ కోల్పోయి ఏది పెడితే అది రౌడీ అని, అదని, ఇదని, కుమ్మక్కని, కేసీఆర్ అని, జగన్ అని, మోడీ అని ఏది వీలైతే అది మాట్లాడి ఆయన ఒక రకంగా చెప్పాలంటే ఆయన పరువు ఆయన తీసుకోవడానికి ఎక్కడ ఆయన ఏం పెద్ద ఫీల్ కాల. మా బోటుగాళ్ళం అయితే ఫీల్ అవుతున్నాం. అయ్యో చంద్రబాబు గారు ఇన్నేళ్ళు ఇన్నేళ్ళు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు కదా, 40-70 ఏళ్ల వయసుకు వచ్చాడు కదా, కాస్త గౌరవంగా మంచి పేరు తెచ్చుకుంటే బాగుండని మా బోటుగాళ్ళం అనుకున్నాం. కానీ బట్ ఆయన అధికారం ముందు ఇవేం పెద్ద పనిచేసినట్లేవు. కానీ అదే సమయంలో జగన్ గారి స్పీచెస్లో చూడండి ఎక్కడన్నా ఒక్క మాట అభ్యంతరకరమైన పదం వాడా? ఏం వాడలేదు కదా. పైగా అసలు చంద్రబాబు గారు చేసిన ఆరోపణకి ఆయన పెద్ద సమాధానం పట్టించుకోవాలి. ఆయన చెప్పదలుచుకుంది ఆయన నవరత్నాల స్కీములు లేకపోతే 1-2 చంద్రబాబు అబద్ధాలు మోసాలు అన్న పదం తప్పితే అభ్యంతరకరంగా ఎక్కడా భాష కానీ ప్రవర్తన కానీ లేదు. చంద్రబాబు గారు ప్రతిరోజు మార్నింగ్ టెలికాన్ఫరెన్స్ లీక్ కానించి రాత్రి 10ంటికి సభ వరకు జగన్ని తిట్టుడు, ఇంక వేరే పనే చేయలే. అది ఆయన బలహీనత. ఆయన ఈ 5 ఏళ్లలో ఏం చేశానో చెప్పి జనం దగ్గరికి ఓట్లు వెళ్ళటం కంటే కూడా జగన్ని, కేసీఆర్ని, మోడీని తిట్టి తనేదో లబ్ధి పొందాలనుకున్నారు. కానీ అదే ఎక్కువ నష్టం చేస్తుందేమో అనేది నాకున్న అభిప్రాయం. ఎందుకంటే కేసీఆర్ గారు ఆల్రెడీ గెలిచి కూర్చున్నాయి, మోడీ గారు గెలుస్తారని అంటున్నారు. సరే ఆయన గెలిచినా గెలవకపోయినా అక్కడ ఖచ్చితంగా ఈయన అనుకున్న ప్రభుత్వం వస్తుందని గ్యారంటీ లేదు. సో అటువంటిప్పుడు కేంద్రంతో కొంత సఖ్యత కూడా అవసరం అవుతుందని ఆయనే చెప్పాడు. సో ఇప్పుడు మోడీ గారు గెలిస్తే ఖచ్చితంగా అక్కడ ఇబ్బంది. అట్లాగే కేసీఆర్ తోటి తగాదే. సో చంద్రబాబు గెలిస్తే రేపు ఆంధ్రప్రదేశ్కి ఏం ఉపయోగం ఉండదనే సంగతి ఆయనే తెలియకుండానే ఎస్టాబ్లిష్ చేశాడు. సో అందువల్ల కాస్త విజ్ఞత ఉన్నటువంటి ఏ ఓటర్ అయినా సరే నాయన చంద్రబాబు కొట్టేస్తే హైదరాబాద్లో ఉన్న ఆంధ్రులకు నష్టం, లేదా తెలంగాణలో ఉన్న ఆంధ్రులకు నష్టం, ఈ 2 రాష్ట్రాల మధ్య తగాదాలు పెరుగుతాయి, ఇట్లాంటి ఫీలింగ్ ఉండొచ్చు. అట్లా కేంద్రం నుంచి ఏమి రాదు మోడీ కనుక గెలిస్తే, చంద్రబాబు కనుక ఇక్కడ మళ్ళీ గెలిస్తే అనేటువంటి వాదన కూడా చాలా బలంగా వెళ్ళింది. సో ఆ కారణాల వల్ల చంద్రబాబుకే ఎక్కువ నష్టం జరగడానికి ఆస్కారం ఉంది. సో ఇవన్నీ చూసిన నేపథ్యంలో ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా చంద్రబాబు గారు అనవసరమైన రాజకీయ రచ్చల ద్వారా ఏదో సెంటిమెంటు రెచ్చగొట్టి ఎవరు వెళ్ళిపోమన్నారు, హైదరాబాద్ నుంచి ఎవరన్నా వెళ్ళిపోమని చెప్పారు. ఓటుకు నోటు కేసులో పట్టుబడింది చంద్రబాబు గారు, వెళ్ళిపోయింది ఆయన. దానికి నేను కట్టుబాటులతో వెళ్ళాను. ఎవరు వెళ్ళమన్నారు? నిన్ను ఎవరైనా వెళ్ళమన్నారా? పైగా ఇక్కడ ఉన్న ఆంధ్రులకి నువ్వు సెక్షన్ 8 అమలు చేస్తాను, వాళ్ళందరికీ నేను జాగ్రత్త చూసుకుంటాను, నేను ఆంధ్ర పోలీస్ స్టేషన్ పెడతానని చెప్పిన పెద్ద మనిషి చెప్పబెట్టకుండా తెల్లారేసరికల్లా విజయవాడ వెళ్ళిపోయి ఓటుకు నోటు కేసులో రాజీ పడి మిగతా ఇక్కడ జనానందరినీ గాలికి వదిలేసి ఇప్పుడు కథలు చెప్తే ఇక్కడ ఆయన గెలుస్తాడా లేదా అనేది సంబంధం లేదు. కానీ ఆయన ప్రవర్తన కానీ ఆయన మాటలు కానీ పూర్తిగా అభ్యంతరకరం. ఆంధ్ర తెలంగాణ మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం తప్పితే ఇంకోటి కాదని మాత్రం నేనైతే నమ్ముతున్నాను. నిన్న ప్రధానంగా ఎన్నికలు జరుగుతున్నంతసేపు మీడియాలో కనిపించాలని తాపత్రయం ఎక్కువ ఉంది. ఆయన ఓటమిని అంగీకరించినట్టుగా కొంతమంది చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈవీఎంలు పనిచేయడం లేదు, పోలింగ్ పర్సెంట్ తక్కువైతుంది అని ఈసీకి ఒక ముఖ్యమంత్రి హోదా ఉన్నా కూడా ఈసీకి ఒక నివేదిక ఇవ్వడం, అక్కడ ధర్నా చేయడం అనేటువంటి ఎట్లా చూస్తారు సార్ మీరు? నేను దాదాపు 10-12 మంది ముఖ్యమంత్రిని చూశానండి నా కెరీర్లో. ఇప్పుడు నేను 41వ సంవత్సరంలో కెరీర్లో ఉన్నా. ఏ ముఖ్యమంత్రి కూడా ఎలక్షన్ టైంలో ఇట్లా మిస్బిహేవ్ చేయటం కాదు, ఇంత దారుణంగా వ్యవహరించాల. నాకు తెలిసి ఆయన ఎవరు సీఈఓ అంటే ఈ టెంపరీగానే ఎలక్షన్ కమిషన్ రిప్రజెంటేటివ్, అదర్వైజ్ ఈజ్ ది ఐఏఎస్ ఆఫీసర్ ఇన్ ది ఏపీ గవర్నమెంట్. అంటే చీఫ్ మినిస్టర్ దగ్గర పనిచేసే అధికారి మాత్రమే, ఆయన కూడా జీఏడీలో ఒక భాగం. అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈయన రిప్రజెంటేషన్ ఇవ్వటం అంటే చాలా అవమానంగా ఉంది. ఆయన ఏది పడితే అది మాట్లాడటం, ఆ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ తెచ్చడం, పోస్ట్ మ్యాన్ నువ్వు అని ఆఫీసర్ని అడగటం. పోస్ట్ మ్యాన్ అంటే ఆయన తెలీదా? ఇప్పుడు ఆయన చెప్పే ఆదేశాలన్నింటినీ కలెక్టర్లు ఇంప్లిమెంట్ చేయకపోతే వాళ్ళు పోస్ట్ మ్యాన్లు అవుతారు. ఇంప్లిమెంట్ చేస్తే వాళ్ళు నో సీఎం గారు చెప్పింది కరెక్ట్ కాదని చెప్తే సెక్రటరీయో లేకపోతే జిల్లా కలెక్టరో చెప్తే ఈయన ఊరుకుంటాడా?
ఊరుకోడు కదా. ఎలక్షన్ కమిషన్ చెప్పిన ఆదేశాలు ఈయన పాటించాల్సిన బాధ్యత ఈయన మీద ఉంది. ఈయన అది చేస్తే నువ్వెందుకు చేసావు, డీజీని ట్రాన్స్ఫర్ చేయమంటే నువ్వెందుకు చేసావు అంటే డీజీని ట్రాన్స్ఫర్ చేయమంటే చేయాల్సిందే. అందుకే కదా ఇప్పుడు ఆ పునేట చంద్రబాబు వల్ల పునేట ఉద్యోగం పోయింది. ఆయన మార్పు ఎలక్షన్ టైంలో ఆ రకంగా జరగడం అంటే ఆయనకు అప్రతిష్ట కదా. తర్వాత ఒకవేళ నిజంగానే చంద్రబాబు గెలిస్తే అప్పుడు మళ్ళీ పునేటని పెట్టుకోవచ్చు, అది జరగదు. కానీ చంద్రబాబు గెలిచే పరిస్థితి లేదు కదా. మిగతా వాళ్ళకి అనుమానం, ఇప్పుడు కొత్తగా వచ్చే గవర్నమెంట్కి కూడా ఈ పునేట అన్న ఆయన చంద్రబాబు మనిషి అనే ఎస్టాబ్లిష్ అయిపోయింది కదా. ఏబి వెంకటేశ్వరరావు అన్న చంద్రబాబు మనిషి అనేది ఎందుకంత తాపత్రయం? ఒక ఆఫీసర్ పోతే ఇంకో ఆఫీసర్ ఉంటాడు, ఎవరైతే నీకేమి, నీకు పూర్తిగా స్వేచ్ఛ ఉండి గవర్నమెంట్ వచ్చే పరిస్థితి ఉంటే మీరు ఇష్టమైనట్టు వ్యవహరించడం. మామూలుగా అయితే చీరాల్లో ఆమంచి కృష్ణమోహన్ ఒక లౌడ్ స్పీకర్ పెట్టుకున్నాడని చెప్పి మీరు కేసు పెట్టారే పోలీసు వారు. మరి ఒక సీఎం వచ్చి సెక్రటరియట్లో ధర్నాలు చేయడానికి వీలు లేని సెక్రటరియట్లో వెళ్ళి ప్రొటెస్ట్ చెప్తే అక్కడ నిరసన కూర్చొని అక్కడ మీడియాతో మాట్లాడారే, అది కేసు అవదా? ఎలక్షన్ కమిషన్ని అది ఇష్టమైనట్టు మాట్లాడటం నేరం కాదా? మరి చేశాడు ఆయన. సరే, ఎలక్షన్ కమిషన్ ఏదో సింపతి డ్రామాలు ఆడుతున్నారులే అనుకున్నారో ఏమో, అసలు ఆయన జోలికి రాలేదు. కాబట్టి ఆయన స్థాయికి తగ్గట్టుగా ప్రవర్తించలేదు చంద్రబాబు నాయుడు గారు. అట్లాంటివి చేయటం ద్వారా ఏమైందంటే ఆయన బలహీనంగా ఉన్నాడు, ఆయన పార్టీ ఓడిపోతుందనే ఒక సంకేతాన్ని ఆయన తెలియకుండానే ఇచ్చాడు. లేకపోతే గంటలోనే 2 గంటలోనే 30% ఈవీఎంలు పనిచేయట్లేదని ఎట్లా చెప్తారు? ఆయన అడగాలి కదా, సీఈఓ ద్వివేది గారిని అడగాలి, సార్ ఎన్ని ఈవీఎంలు పనిచేయట్లేదు, దీనివల్ల ఏమి ఇబ్బంది వచ్చింది, దానికి ఆల్టర్నేటివ్ ఏం చేస్తున్నారని అడగండి. ఒక ముఖ్యమంత్రి హోదాలోనండి, ఒక పార్టీ అధ్యక్షుడు అడిగిన తర్వాత అప్పుడు మరి ఇంకా సాల్వ్ కాకపోతే అప్పుడు మీరు విమర్శించారు. అసలు శాంతం అవ్వకముందే 49,500 అంటే 50,000 ఈవీఎంల్లో 30% పనిచేయలేదంటే దాదాపు 15,000 ఈవీఎంలు పనిచేయలేదని అర్థం చంద్రబాబు గారు చేసిన ఆరోపణ ప్రకారం. మరి అది ఎట్లా అయినాయి? మరి 80%, 77% ఓట్లు పోలేనాయి. నిజంగా అన్ని 10,000 అంటే దాదాపు ప్రతి ఊళ్ళోనూ పనిచేయకుండా ఉండాలి. కానీ ఆ పరిస్థితి లేదు కదా. ఆయన ద్వివేది గారు ఖండించాడు కదా, అన్నీ కలిపి 369 మాత్రమే పనిచేయలేదని చెప్పాడు కదా. సో అది కూడా పనిచేయకుండా ఉండడం కరెక్ట్ నేను అంటలా, అది కూడా సరిగా పనిచేయాలి. ఎలక్షన్ కమిషన్ అంతవరకు ఫెయిల్ అయిందంటే తప్పు కాదు. కానీ లేని అబద్ధాలు చెప్పటం చంద్రబాబు గారి స్థాయిలో ఆయనకి ఆ అబద్ధాలు చెప్పే అలవాటు మానుకోవాలి. మానుకుంటే ఆయనకి గౌరవం, సమాజానికి గౌరవం, ఆంధ్రులు అంటే ఒక గౌరవం వస్తుంది, మాబోటి వాళ్ళకైతే గౌరవం పెరుగుతుంది ఆయన పట్ల. కానీ ఈ టైంలో కూడా ఆయన అబద్ధాలు ఆడుతూ 30% అని ఎవరు చెప్పారు? ఆయనకి చెప్పాలి కదా, ఎవరో ఒకళ్ళు చెప్పాలి కదా. సో అవన్నీ చూస్తే నిజంగానే ఆయన ఓడిపోతున్నారేమో అనేటువంటి ఒక భావన. ఇప్పుడు ఇద్దరు ఘర్షణ పడ్డారు తాడిపత్రిలో, 2 వైపులా ఘర్షణ జరిగింది. వైసీపీ, టీడీపీ. ఘర్షణలు ఎవరో ఎంకరేజ్ చేయడు, వైసీపీ చేసిందని ప్రచారం చేయటం ఎందుకు అంత తొందరపడి? అవన్నీ కూడా మరి జగన్ ఎక్కడ మాట్లాడలేదే. ఎవరి ఘర్షణ పడినా ఆయన పడకూడదు అన్నాడు, లేదా మేలకుండా ఊరుకున్నాడు. తర్వాత ఫైనల్గా ఏదో మా వాళ్ళు చనిపోయారు ఇంతమంది, దురదృష్టం, వాళ్ళని నేను చూసుకుంటానని చెప్పాడు. అయిపోయింది. ఎప్పుడు చెప్పాడు? రాత్రి 8:30కి చెప్పాడు, ఎలక్షన్ అయింది. ఈ లోపల పార్టీ వాళ్ళు వెళ్ళి కంప్లైంట్ చేసుకుంటే ఇవన్నీ చేశారు. అంటే ఒక హుందాతనం మెయింటైన్ చేయటం. చంద్రబాబు గారు హుందాతనాన్ని మెయింటైన్ చేయడం విఫలమయ్యారు. తద్వారా ఆయన బలహీనంగా ఉన్నాను, ఆయన పార్టీ అధికారులకు రాదేమో అనేటువంటి సంకేతాన్ని ఆయనే ఇచ్చాడు. వేరే జగన్ ఏమో చాలా కాన్ఫిడెంట్గా 8:30కి బయటకు వచ్చి మేము గెలవబోతున్నాం, ల్యాండ్ స్లైడ్ విక్టరీ, ఓటింగ్ పోలింగ్ అని చెప్పాడు. సో అది ఆ తేడా స్పష్టంగా కనపడుతుంది. మీరు అన్నట్టు నిన్న మొన్న ఆయన ఎలక్షన్ రోజున అంత ముందు రోజు చేసిన పరిణామాలు, ఆ సన్నివేశాలు, ఆ నాటకీయ సన్నివేశాలు అన్నీ కూడా తెలుగుదేశానికి నష్టం చేసేవి, కానీ ఏమాత్రం రాజకీయంగా ఉపయోగపడతాయితే నేనైతే అనుకోను. ప్రధానంగా ఇప్పుడు ఈ ఎన్నికల్లో మహిళా ఓట్లు ఎక్కువ పడినాయి అని చెప్తున్నారు. ఆ మహిళల ఓట్లు ఎవరికి ప్లస్ అయ్యారు? ఎందుకు పడతాయండి? మహిళల ఓట్లైనా అంటే మహిళల ఓట్లు అందరూ ఒక పార్టీకి వేస్తారా, పురుషులందరూ ఇంకో పార్టీకి వేసినట్ట? మహిళల ఓట్లు ఎక్కువ పట్టడం తక్కువ పట్టడం అనేది ముందు అసలు లెక్క తేలితే కదా. లెక్క తేలితే ఇదేంటంటే తెలుగుదేశం వాళ్ళకి ఒక గుడ్డి నమ్మకం, ఆశ ఏమనంటే ఈ పసుపు కింద 10,000 ఇచ్చాం, లేదా 5,000 ఇచ్చాం, 3,000 ఇచ్చాం, ఈ డబ్బు తీసుకుని మనకే ఓట్లేసేస్తారని ఒక ఆశ. సరే, కొద్దిమంది వేస్తే వేయొచ్చు, నేనేమి అసలు వేరు మొత్తం వ్యతిరేకిస్తారని నేను అన్నాను. బట్ అంత మాత్రం చేత మహిళలందరూ మామూలు ప్రతిసారి వేస్తారు. ఆ మహిళలు వేస్తారు, పురుషులు వేస్తారు. ఆళ్ళలో కులాలు ఉండవా, ఆళ్ళలో ప్రాంతాలు ఉండవా, ఆళ్ళలో పార్టీలు ఉండవా? అన్నీ ఉంటాయి. కొద్ది శాతం పెరిగితే పెరగచ్చు. అది ఎప్పుడు జరుగుతాయి? 1993లోనో ఇంకో సందర్భంలోనో ఏ ఇష్యూ లేనప్పుడు, ప్రభుత్వం బాగా పనిచేసిందని ఒక ఫీలింగ్ ఉన్నప్పుడు,
అట్లాంటప్పుడు అతీతంగా లేదా ఒక ప్రధాన నాయకుడు ప్రబలమైన శక్తిగా వచ్చినప్పుడు అప్పుడు వీటన్నిటికీ అతీతంగా అందరూ ఓట్లేస్తారు అని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. సమాజం మొత్తం రకరకాలుగా వర్గీకరించబడి ఉంది. సో వాళ్ళ లక్ష్యాలకు అనుగుణంగానే ఓట్లేస్తారు. అందులో భాగంగా కొద్దిమంది మహిళలు కొంత శాతం ఎక్కువ వేస్తే వేసి ఉండొచ్చేమో, నేనేమి వేయలేదు అని నేను చెప్పను, వేస్తే వేసి ఉండదు. కానీ అది దాని మాత్రం చేత తెలుగుదేశం గెలుస్తుందనో ఓడిపోద్దనో మనం అంచనాకి రాజాలం. ఓవరాల్గా సమాజం మొత్తం ఎట్లా ఉంది, ఆంధ్ర ఓటర్ల సరళ ఎట్లా ఉంది, వీటి ఆధారంగానే సర్వేలు కానీ ఇవన్నీ ఏం చెప్తున్నాయి, వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలుస్తుందని చెప్తున్నాయి. సో నేను కూడా అది నమ్ముతున్నాను. సీనియర్ జర్నలిస్ట్గా టీడీపీ పార్టీ ఓడిపోబోతుందని కూడా సమాచారం అందుతుంది. దాన్ని బట్టి అంటే ఓడిపోవడానికి గల ప్రధాన కారణాలు ఏం చెప్తారు సార్ మీరు? గతంలో ఇంటర్వ్యూ చేశారు, ఇప్పుడు చేస్తున్నారు. నేను అనేక కారణాలు చెప్పాను. 100 కారణాలని రకరకాల సోషల్ మీడియాలో వస్తూ ఉంటాయి. ఒకటి, ఆయన ప్రభుత్వ వైఫల్యాలు, ఆయన 600 హామీలు ఇచ్చి వాటన్నింటినీ అమలు చేసే పరిస్థితి లేకపోవటం. తర్వాత నిత్యం మాట మార్చడం, ప్రత్యేక హోదా మీద కానివ్వండి, ఏ అంశాన్ని తీసుకోండి ఆయన అబద్ధాలు ఆడతాడు అనేటువంటి ఒక అప్రతిష్ట తెచ్చుకున్నాడు వీటన్నిటికి మించి. తర్వాత ఆయా సామాజిక వర్గాల్ని చీల్చడం కొంత నష్టం చేసి, ఆయనకి చాలా తీవ్రమైన నష్టం. కొన్ని సామాజిక వర్గాలను ఆయన అవమానించాడు. తర్వాత ఒక సామాజిక వర్గానికి ఆయన బాగా అనుకూలంగా చేశాడనేటువంటిది బాగా వచ్చింది. సో ఇవన్నీ కూడా ఆయన మీద ప్రభావం చేసి, వీటన్నిటి మించి ప్రభుత్వం ఫెయిల్యూర్తో పాటు జగన్ యొక్క శక్తి, అంటే ఆయన ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి నిత్యం జనంలో తిరిగి తనకంటూ ఒక ఇమేజ్ ఎస్టాబ్లిష్ చేసుకుని డి అంటే డి అనే పరిస్థితిలో ఒక ఆల్టర్నేటివ్ లీడర్గా ఎదిగాడు. తెలంగాణలో అట్లాంటి లీడర్ ఎదగకపోవడం వల్ల కేసీఆర్కి మంచి అడ్వాంటేజ్ వచ్చింది. చంద్రబాబు గారికి ఆ రకమైనటువంటి లీడర్షిప్, ప్రత్యామ్నాయ లీడర్షిప్ ఉండటం, ప్రత్యామ్నాయంగా టీడీపీతో డి అంటే డి అనే పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ రావటం, ఇవన్నీ వెరసి చంద్రబాబు గారు అయినప్పుడు కూడా చంద్రబాబు గారు హుందాగా ఉండి ఆయన చేయదలుచుకుని నిర్దిష్టంగా చేసి ఉంటే బాగుండేది. అలా కాకుండా చివరి 3 నెలల్లో 34 వేల కోట్లు చాలా దుర్మార్గంగా మొత్తం జనం డబ్బుతోటే జనం ఓట్లు కొనాలని కూడా ప్రయత్నం చేశారు. అదే ఆశ మీదే తెలుగుదేశం పార్టీ వారు ఉన్నారు ఇప్పటికి కూడా, ఏది ఆ డబ్బు పనిచేస్తే గెలుస్తామో అని. బట్ వస్తున్న సంకేతాలు ఇవన్నీ చూస్తే ఆ ఆశ అట్లా నెరవేరేటట్టుగా కనపట్టలేదు. ఇప్పుడు నాకున్న అభిప్రాయం ప్రకారం అయితే జగన్ గెలిస్తే వార్త కాదు, అంటే ఆటోమేటిక్గా గెలిచాడు అనే వచ్చేస్తుంది. అందుకు భిన్నంగా జరిగితేనే ఆ వార్త అవుతుంది, ఆశ్చర్యపోవాల్సి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా నేను అనుకోవటం జగన్ గారు కంఫర్టబుల్గానే గెలుస్తాడని నేనైతే నమ్ముతున్నాను, కోరుకుంటున్నాను కూడా. ఎందుకని అంటే ఆ రాష్ట్రంలో మార్పు రావాలి, ముందు ప్రజాస్వామ్యం బతకాలి. ఆయన హయాంలో, చంద్రబాబు గారి హయాంలో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశాడు, వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు, భ్రష్టు పట్టించాడు. చాలా దుర్మార్గపు పాలన ఈసారి చేశాడు. జన్మభూమి కమిటీలనండి, ఎమ్మెల్యేలకి, గెలిచిన ఎమ్మెల్యేలకి అపోజిషన్లో ఉంటే వాళ్ళకి ఎవరికి ఫండ్స్ ఇవ్వకుండా ఓడిపోయిన వాళ్ళకి ఇవ్వటం అనండి, ఇట్లా ఒకటి కాదు అనేక, రాజధాని పేరు మీద, భూముల పేరు మీద హింసించడం అనండి, ఇట్లా రాయలసీమని రౌడీలు అని చెప్పి వాళ్ళని అవమానించడం అని కానివ్వండి, ఇట్లా అన్ని వర్గాలను అవమానించడం అని కానీ, ఇవన్నీ కూడా ప్రభావితం చేసి చివరికి అవన్నీ కూడా చంద్రబాబు గారు ఓటమికి, తర్వాత కొడుకు లోకేష్ని మంత్రి పదవిలో తీసుకున్న తీరు కానీ, ఇవన్నీ ప్రభావితం చేసి ఓడిపోవటం జరిగితే ఇవన్నీ కారణాలు అవుతాయని నేను అనుకుంటున్నాను.